అమెరికాను విడిచి బయటకు వెళ్లొద్దని తమ ఉద్యోగులకు గూగుల్ కీలక సూచన చేసింది. ఈ విషయం బయటకు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగుతోంది. అమెరికా తీసుకువచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ వల్ల చాలా మంది దరఖాస్తుదారుల వీసా అపాయింట్మెంట్లు 2026 అక్టోబర్ నెలాఖరుకు వాయిదా పడ్డాయి. దీంతో ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ తమ ఉద్యోగులను హెచ్చరించినట్టు తెలుస్తోంది. అమెరికాను వీడి బయటకు వెళ్లొద్దని అడ్వైజరీ జారీ చేసింది. అమెరికాకు తిరిగి రావడానికి వీసా స్టాంపింగ్ అవసరమయ్యే ఉద్యోగులు నెలల పాటు ఎదురు చూడాల్సి రావచ్చని గూగుల్ న్యాయ నిపుణుల హెచ్చరికల్లో ఉంది. అందుకే అమెరికా వీసాలపై ఉన్న సిబ్బంది అంతర్జాతీయ ప్రయాణాలకు దూరంగా ఉండాలని పేర్కొంది. ఈ దిశగా యాజమాన్యం సిబ్బందికి మెయిల్ పంపింది. డిసెంబర్ 15 నుండి H1B, H4 వీసా దరఖాస్తుదారులకు సోషల్ వెట్టింగ్ ప్రారంభించింది అమెరికా. దాంతో వీసా అపాయింట్మెంట్లలో జాప్యం జరుగుతోంది. FJM వంటి వీసాలపై కూడా ప్రభావం ఉంటుందని సందేహించారు. అయితే ఇప్పటికీ అమెరికా బయట ఉన్న వారికి ఎలాంటి సూచనలు చేయలేదు. కొత్త వెట్టింగ్ విధానం వల్ల వీసా ఇంటర్వ్యూలను 2026 ఫిబ్రవరి మార్చికి రీషెడ్యూల్ చేసింది అమెరికా. ఈ ప్రక్రియ ఇంకా ఆలస్యం అవుతుందని అనుకుంటున్నారు. వీరి ఇంటర్వ్యూ తేదీలను ఇప్పుడు అక్టోబర్కు వాయిదా వేసినట్లు సమాచారం. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను లోతుగా స్క్రీనింగ్ చేసేందుకు అదనపు సమయం పడుతోందని, అందువల్లే ఇంటర్వ్యూలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు చెబుతూ ఉన్నారు. దీంతో దరఖాస్తుదారుల పరిస్థితి గందరగోళంగా ఉంది. ఇప్పటికే అమెరికాలో ఉద్యోగాలు సాధించి ప్రయాణాల కోసం టికెట్లు బుక్ చేసుకున్న వారు ఇబ్బంది పడుతున్నారు. అమెరికాను విడిచి వెళ్లొద్దంటూ కూడా ఉద్యోగులకు గూగుల్ కీలక సూచనలు చేసింది. వెట్టింగ్ పాలసీతో వీసా అపాయింట్మెంట్లు కూడా వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. మరింత సోషల్ మీడియాలో మరింతగా స్క్రీనింగ్ చేయడానికి కొంత టైం పడుతోంది. అందువల్లే కూడా ఈ ఇంటర్వ్యూ సమయం ఆలస్యం అవుతుందంటూ కూడా చెప్పుకొచ్చింది. అలాగే రైట్, మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు, సీనియర్ ఆర్థికవేత్త, జూమ్లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి శాస్త్రి గారు. నమస్తే. రైట్, అమెరికా తీసుకువచ్చిన దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు అంతక్కడ గూగుల్ వాళ్ళందరికీ కూడా ఒక రకమైన మెయిల్స్ కూడా పంపినట్టుగా తెలుస్తోంది. ఎక్కడికి వెళ్ళొద్దంటూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ అక్కడ ఆర్థిక వ్యవస్థ వాళ్ళకి బాగాలేకపోవడం, వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో గవర్నమెంట్ షట్ డౌన్ చేయడం, తర్వాత డిసెంబర్లో జనరల్ గా ఆ ఎంబసీస్ అన్నిటిలోనూ ఎంప్లాయీస్ చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మొత్తం ఏడాదిలో ఎక్కువగా హాలిడేస్, మొత్తం ఫ్యామిలీ రీయూనియన్, ఫ్యామిలీ హాలిడేస్ సెలబ్రేట్ చేసేది ఒక డిసెంబరే. అంటే డిసెంబర్లో ఎక్కువ మంది సెలవులు ఉంటారు. ప్లస్ ప్రెషర్ ఉంది, ప్లస్ ఇమిగ్రేషన్ పాలసీస్ లో కొన్ని పాలసీ మార్పులు రావడం, ఈ మూడు ఒకేసారి ఒక అక్యుములేటెడ్ గా రావడం వల్ల జరిగింది తప్పితే, నేను కూడా బై ఫిబ్రవరి నుంచి జనవరికి వదిలేసినా కూడా మార్చి నుంచి అయితే మళ్ళీ స్ట్రీమ్ లైన్ అయిపోవడం జరుగుతుంది. మొత్తం మార్చి నుంచి నార్మల్ గా వాళ్ళు ప్రాపర్ గా ఎలా ప్రొసీజర్ గా పనిచేస్తారో వాళ్ళు అలా పనిచేస్తారు. అప్పటిదాకా కొంచెం ఇబ్బంది అయితే ఓన్లీ మార్చ్ దాకా ఒక 2 months అయితే ఇబ్బంది ఉంటుంది. అది బికాస్ ఆఫ్ మేర్లీ గవర్నమెంట్ షట్ డౌన్ అండ్ ఎంబసీ హాలిడేస్ ఆన్ డిసెంబర్ అండ్ వీసా ఇమిగ్రేషన్ లో కొన్ని లాస్ వాళ్ళు అమెండ్మెంట్స్ తీసుకురావడం, ప్లస్ సోషల్ మీడియా వెట్టింగ్ అనేది చేస్తున్నారు. పెద్దగా అదే సోషల్ మీడియా వెట్టింగ్ ఈజ్ నాట్ ఏ బిగ్ థింగ్. అది వాళ్ళు ముందు చేసేవారు, మునుపు చేసేవారు. అది స్పెషల్ గా ఇప్పుడు చెప్తున్నారని మనం అంటున్నాం, కానీ లేదంటే దాని మీద అంత పెద్ద ఫోకస్ అయితే చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే అన్లెస్ అంటే మీకు అమెరికా సార్వభౌమత్వానికి, అమెరికా నేషనల్ ఇంట్రెస్ట్ కి సంబంధించి వాళ్ళు ఏమైనా మెసేజ్లు పెట్టినా అటువంటిది ఏదైనా చేస్తే తప్పితే, మేర్లీ ఏదో క్రిటిసైజ్ చేశారనో ఇది చేశారంటే దాన్ని ఏం పట్టించు. రైట్, అంటే ఇప్పటికే కొంత ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో అమెరికాకు వెళ్ళాలని వీసాకి సంబంధించి వాళ్ళు కొంత గందరగోళంలో ఉన్న సిచ్యువేషన్, అంటే ఈ షట్ డౌన్ సిచ్యువేషన్ అనేది ఇంకా అంటే ఎప్పటి నుంచో షట్ డౌన్కి ఒక తెరపడుతుంది అంటూ కూడా చెప్తున్నారు. సో అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి ఏమైనా చేంజెస్ అయ్యే ఛాన్స్ ఉందా అండి? అమ్మ, డైనమిక్స్ అయితే మారుతున్నాయి. డైనమిక్స్ మారాయి కాబట్టి మునుపట్లాగా అంత ఫ్రీడమ్ గా వాళ్ళు మొత్తం మన భారతదేశానికే కాదు
అన్ని దేశాలతోనూ వాళ్ళు ఏంటంటే కొంచెం చూసి ఆచి చూసి వేస్తున్నారు. కొంచెం రివ్యూ ప్రాపర్ గా చేస్తున్నారు. అది చేయవలసిన ఆవశ్యకత ఉంది. ప్లస్ వాళ్ళకి స్టాఫ్ షార్టేజ్ చాలా అక్యూములేట్ ఉంది. ఎక్కువ లేరు. వాళ్ళ మెషిన్లు కూడా కరెక్ట్ గా పనిచేస్తుందంటే నేను అనుకోను. వాళ్ళకి ఏంటంటే వెనక నుంచి బ్యాకప్ నుంచి కూడా వాళ్ళకి క్లియరెన్సెస్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి అనేవి చాలా ఉన్నాయి. సో దాని మూలన దాన్ని అక్యూములేట్ అవ్వడం వల్ల ఏంటంటే అదేదో మన భారతదేశం అమెరికా రిలేషన్స్ ఏమో పాడైపోయి అలాంటిది ఏం లేదు. వాళ్ళు మొత్తం భారతదేశమే కాదు, మొత్తం అన్ని దేశాలతోనూ ఇలాగే ఉన్నారు. అన్ని దేశాలతోనూ వాళ్ళకి ఇది లేదు. అప్పుడప్పుడు అలాంటి పరిస్థితి వస్తుంది. దాన్ని మనం బైలాటరల్ రిలేషన్స్ తో జోడించడం అనేది కరెక్ట్ కాదు. అది బైలాటరల్ రిలేషన్ ఇష్యూ అయితే కాదు. ఇట్ ఈస్ ఓన్లీ అక్యుములేషన్ ఆఫ్ ఆపరేషనల్ రీజన్స్ అండ్ ప్రొసీజరల్ రీజన్స్. ఆ ప్రొసీజరల్ రీజన్స్ అనేది నేను కూడా మార్చిలో స్ట్రీమ్ లైన్ అయిపోతే మార్చి నుంచి పర్ఫెక్ట్ గా ఉంటుంది. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు H1B వీసాలకు వచ్చినా దేనికి వచ్చినా మీరు ఏ వీసాకు వస్తే ఆ వీసాకి తగ్గట్టుగానే ఉండండి, డీవియేట్ అవ్వకండి, రూల్స్ ఆర్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్. అంటే మునుపు రూల్స్ ఉండేవి, దాన్ని పెద్దగా రిలాక్స్డ్ గా ఉండేవారు, కొంచెం ఇప్పుడు పట్టించుకుంటున్నారు అంతేకాదు. అంటే ఇప్పుడు ఈ H1B వీసా మీద వెళ్లే ఉద్యోగుల కంటే ఇంకా ఇంకా ఈ అమెరికాలో నెలకొన్న సిచ్యువేషన్స్ వల్ల ఇంకా కొద్ది రోజులు టైం పట్టే అవకాశం ఉందంటారా? అంటే అమెరికాలో ఉన్న సిచ్యువేషన్ నెలకొండ అంటే వాళ్ళకి ఏంటంటే ఎకనామికల్ గా అంటే ఇందులో ఏంటంటే చూడవలసిన విషయాలు ఏంటంటే ఆర్థిక పరంగా చూడాలంటే అమెరికాకి ఆర్థిక పరంగా అంత స్ట్రాంగ్ ఇప్పుడైతే అంత లేదు. వాళ్ళకి మెల్లిమెల్లిగా డౌన్ అవుతుంది. వాళ్ళకి ఇష్యూ ఈవెన్ దో వాళ్ళకి 38 ట్రిలియన్ ఎకానమీ, చాలా పవర్ఫుల్ ఎకానమీ. సో ఎకానమీ వాళ్ళకి ఏంటంటే కొంత ఇబ్బంది అయితే ఎదురవుతుంది. ఆ ఇబ్బందిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అధిగమించడానికి ట్రై చేస్తున్నారు. సో ఆ ప్రాసెస్ లో కొంత అటు ఇటు అవుతూ ఉంటుంది. అది ఎప్పుడో 1988, 1987, 88 లో అయింది, తర్వాత 2007 లో అయింది, ఇప్పుడు మళ్ళీ అవుతుంది. సో అంత మాత్రాన ఏదో అయిపోతుందని కాదు. ప్లస్ ఏంటంటే టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల అది అందులో ఏంటంటే ఆ జాబ్ మార్కెట్ లో కొంత వ్యత్యాసం స్పష్టంగా కనబడుతోంది. సో దానికి తగ్గట్టుగా అంటే ఇప్పుడు ఈ రకంగానే ఉంటుందంటే మార్కెట్స్ ఎప్పుడు అలా ఉండవు. ఇవన్నీ జాబ్ మార్కెట్స్ అవేమేమి పర్మనెంట్ మార్కెట్స్ కావు. అవేంటంటే వాళ్ళు దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన డైనమిక్స్ అంటే మనం ఊహించిన డైనమిక్స్ 10 ఏళ్ల క్రితం అమెరికా ఎలా ఉంది ఇప్పుడు అలా ఉంటుందంటే అలా కాదు. దాని విధానం వేరు, దాని ఎకనామికల్ సిచ్యువేషన్ వేరు, దాని డిమాండ్ సప్లై సిచ్యువేషన్ వేరు, ఇప్పుడున్న విధి విధానాలు వేరు. సో ఇవన్నీ ఆలోచించుకుని వెదరికి ఉంటుంది. అంత మాత్రాన అదేదో మనకేదో నష్టం జరిగిందని మనకు ఏదో లాభం జరిగిందని కాదు. మన 52 లక్షల ఇండియన్స్ అక్కడ ఉంటారు. సో ఎకనామికల్ గా మన వాల్యూ, వర్త్ అండ్ వాల్యూ రెండు ఉంటాయి. వర్త్ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. వాల్యూలో కూడా మనం ఇంటిగ్రేట్ అవుతాం, వర్త్ లో కూడా మనం ఐఎస్ చూపిస్తూ ఉంటాం. అందుకే మన సిఇఓలు అందరూ మాక్సిమం ఇండియన్ ఆరిజిన్స్ అందరూ సిఇఓలుగా అక్కడ ఉంటారు. సో దీన్ని మార్చి కల్లా ఈ పర్టికులర్ గా వీసా ఈ ఫెసిలిటేషన్ అది గవర్నమెంట్ ఇదంటే నేను అనుకోవడం బై January 15th, 20th నుంచి కొంచెం రిలీఫ్ అవుతుంది. మార్చికి ప్రాపర్ గా ఒక నార్మల్సీకి వచ్చేస్తుంది అన్న ఉద్దేశం. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.